ఇదేంటి బాబు ఎన్ని పనులు తిరుగుతున్నారు? బాగా ఆకలైందా ఏంటి? ఏం చెప్పమంటావు బాబు నాయి అవస్థ. మా నిష్టదరిద్రుడు ఒంటిపూట భోజనం ఆర్డర్ వేశాడు. ఈ మధ్య మరీ రెచ్చిపోయి వంటగదిలో వంకాయ వేలాడ కట్టడం, దాన్ని చూస్తూ ఉట్టన్నం తినడం, గాజు గాజులో పులుసు పోసుకుని దాన్ని చూస్తూ ఉట్టన్నం తినడం, ఇలాంటి విద్యలు ప్రదర్శిస్తున్నాడు. మధ్యలో నేను మలమలా మాడిపోతున్నాను బాబు. ఆ పగవాడికి కూడా వద్దు ఈ దుష్ట కష్టాలు. తమరు పొలం వెళ్ళారని నేను పొలం వెళ్ళాననే నమ్మకంతో అడ్డమైన వాళ్ళకి నా మీద సాడీలు చెప్తావా? విన్నా, అన్నీ విన్నా. ప్రస్తుతం నీ జీతం ఎంతరా? ఒక మనిషిని ఇంట్లోకి అద్దెకి తీసుకురావడంతో కాస్తంత పెరిగి 6 రూపాయల 10 పైసలైంది మహాశయ. నా మీద సాడీలు చెప్పినందుకు నీ జీతంలో 6 రూపాయలు కోసేస్తున్నాను. పో, నీ దిక్కును సార్ చెప్పుకో. 6 రూపాయల 10 పైసల జీతంలో 6 రూపాయలు కోసేస్తావా దొడ్డికాల దద్దమ్మ? నీ కళేబరానికి కాకులు ఎత్తుకుపోను. ఆ 10 పైసలు మాత్రం నాకు తెలియకరా, నువ్వే ఉంచుకో. రేపు నీ పాడి మీద వేసుకుందువు గాని వాష్ బేసిన్ లో చేపలు పట్టేవాడి మొహంలో మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. ఏమిటి భోజనం చేస్తున్నారా? నువ్వు వచ్చావు, ఫోన్ చేసే వచ్చావు కదా. నేను భోజనం చేసే వచ్చానులేండి, మీరేం కంగారు పడకండి. మీ అబ్బాయి భోజనం అయ్యాక పాఠం మొదలెడతాను. లక్ష్మీపతి గారు, అయ్యా అన్నం వస్తుంది, తొందర పడకండి. ఆ విషయం నేను చూసుకుంటాలేండి. మీ ఇల్లు మీ మర్యాదలు చూశాక నాకు ఇప్పుడే అనిపించింది, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి చేస్తే స్నేహం చుట్టరికంగా మారుతుంది కదా అని. మీ అబ్బాయికి మా అమ్మాయిని, మా ప్రభో, ఆ మాట మీద నిలబడండి. పనసకాయంత అన్నం పట్టరా బావగారికి, ఆకలి మీద ఉన్నారు పాపం. బావగారు అని అప్పుడే బంధుత్వం కలిపేయకండి లక్ష్మీపతి గారు. వాళ్ళ అబ్బాయిని ఒకసారి వచ్చి మీ అమ్మాయిని చూసుకోమనండి, మీరు పెళ్లి కొడుకుని చూసినట్టు అవుతుంది. మా అబ్బాయి వాళ్ళ అమ్మ పోలిక, ఎవరో చూడక్కర్లేదు. ఈ రోజుల్లో అంత గుడ్డిగా ఎలా నమ్మేయగలండి? కుర్రాడు అందగాడే కావచ్చు, ఆరోగ్యవంతుడు కూడా అయి ఉండాలిగా. ఏమో, ఏం చెప్పగలం? అతనికి బొల్లే ఉందో క్షయే ఉందో. మా వాడు పరిపూర్ణ ఆరోగ్యవంతుడు, ఆ గ్యారంటీ నాది. అనుమానంతో కాదు, అబ్బాయి అమ్మాయిని చూసినట్టు ఉంటుంది. రేపు ఎల్లుండో రమ్మనండి. రమ్మనండి చూద్దాం. రేపో ఎల్లుండో అయితే రాలేడు. రాలేడా? అయితే ఇదేదో అనుమానించాల్సిన విషయమే. మరీ అలా కళ్ళెర్ర చేయకండి సత్యం గారు. మన పందెంలో గెలుపు నాది, నాదే. దట్స్ ఆల్. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత. ఏమిటి విశ్రాంతి తీసుకుంటున్నారా? మరే మా అభాపేసం వాళ్ళకి నచ్చని విషయమే ఈ విశ్రాంతి, తెలుసా అండి? చీకటి పడింది కదయ్యా, విశ్రాంతి తీసుకోక ఏం చేయమంటావు ఇప్పుడు? మనసుండాలే గాని మార్గాలు అనేకం. అలాగా? తీరిక వేళల్లో డబ్బు సంపాదించడం ఎలా అనే అంశం మీద ఈ మధ్యనే చిత్తు కాగితాల మీద పుస్తకం రాశాను. మీరు కావాలంటే అందులోంచి ఓ పాయింట్ విసురుతా. విసురు, అందుకుంటా. ఉదాహరణకి ఒంటి నిండా ఆమదం పూసుకుని దొంగతనాలు అవి చేసుకోవచ్చు. మారు వేషాలు వేసుకుని చీకట్లో వీధులెమ్మట అడుక్కు తినొచ్చు. ముసుగేసుకుని బస్టాండ్ లో కాఫీలు టీలు అమ్ముకోవచ్చు. చివరికి ఆ చేత బస్టాండ్ లో టీలు అమ్మిస్తావరా అంట్ల వెధవా? ముందు గీకిన గండు బిల్లి మొహంలో మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. ఏండి సార్, ఏండి టీ కావాలండి? ఎవరికండి టీ తీయండి సార్, తీయండి తీయండి. ఎవరికండి టీ టీ తీయండి బావా. ఎవరికండి బాబు టీ? నువ్వేనా? पैसे देवो जी, हमें जाना है. दिया दिया, चलो चलो. चाय पीबो जी, अच्छा चाय पीबो जी. चाय पीबो जी, अच्छा चाय पीबो जी. चाय पीबो जी, अच्छा चाय पीबो जी. चाय पीबो जी, अच्छा चाय पीबो जी.
నీ తిక్క వేషాలు తింగర చేష్టలు చూసి ఆయనకు మతి చెల్లించింది రా ముదనష్టకుండా కొడక. కలెక్టర్ కావాల్సిన మనిషికి పిచ్చెక్కించిన పాపిష్టి వెద విను. ఎర్రటి ఎండలో వేణీళ్లు పోసుకుని రగ్గు కప్పుకు తిరిగేవాడి మొహంలో మొహం చూడు. పోతావు రే, నాశనం అయిపోతావు.